అమరావతి రాజధాని పరిధిలోని వెలగపూడిలో సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి స్థల ఎంపిక దాదాపు పూర్తయింది. రాజధాని నిర్మాణం కొలిక్కి వచ్చిన తర్వాత సొంత ఇంటి నిర్మాణం చేపడతానని గతంలోనే చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే వెలగపూడి పరిధిలో అటు సచివాలయం ఇటు హైకోర్టుకు మధ్యలో ఉన్న స్థలాన్ని చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యుల ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు. వెలగపూడిలో చంద్రబాబు నివాస స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాజధాని నిర్మాణంలో మరో కీలకమైనటువంటి ఘట్టం త్వరలో ఆవిష్కృతం కాబోతోంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినటువంటి స్థల సేకరణ దాదాపుగా పూర్తయిందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నివాసానికి సంబంధించినటువంటి సన్నాహకాలు చేశారు. వెలగపూడి పరిధిలో ఉన్నటువంటి స్థలాన్ని ఇప్పటికే ఎంపిక చేసినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. అందులో భాగంగానే వెలగపూడి పంచాయతీకి సంబంధించినటువంటి పరిధిలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి స్థలాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం నివాసానికి పూర్తిగా అనువుగా ఉండే విధంగా రూపొందించినట్టుగా ప్రధానంగా జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులు ఆమోదం తెలిపినట్లుగా సంబంధిత అధికారులకు సమాచారం అందింది. అందులో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా ఒకవైపు అమరావతి రాజధానికి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం వెలగపూడి ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భవనాలు పెద్ద ఎత్తున ప్రైవేట్కి సంబంధించినటువంటి భవనాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ప్రజెంట్ కూడా ఉన్నటువంటి వెలగపూడి సచివాలయం దగ్గర నుంచి కూడా ఏపీ హైకోర్టు కూడా ఒకవైపు మనకు కనిపిస్తుంది. ఏపీ హైకోర్టు ప్రాంగణం ఇక్కడ చంద్రబాబు నివాసానికి ఎంపిక చేసినటువంటి స్థలం నుంచి కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి భవనం కూడా మనకు కనిపిస్తుంది. వెలగపూడి సమీపంలో ఉన్నటువంటి భవనాలు కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తిగా రాజధాని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున ఊపందుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు చంద్రబాబు నివాసాన్ని కూడా సుస్థిరమైనటువంటి పూర్తి స్థాయి నివాసాన్ని కూడా చంద్రబాబు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ఆయన ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్నటువంటి లింగమనేనికి చెందినటువంటి అతిథి గృహంలోనే ఆయన కుటుంబం ఇప్పటి వరకు కూడా నివాసం ఉంటున్నారు. ఇప్పుడు పూర్తిగా నివాసానికి సంబంధించినటువంటి ఫుల్ ప్లేజ్ నివాసం అంటే పూర్తి స్థాయిలో నివాసానికి సంబంధించినటువంటి కొత్త నిర్మాణం రాజధాని ప్రాంతంలో కొత్త భవనం నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహాల్లో చంద్రబాబు కుటుంబం ఉన్నట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే చంద్రబాబు కొనుగోలు చేసినటువంటి స్థలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ స్థలాన్ని ముగ్గురు రైతుల నుంచి 25 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలాన్ని ముగ్గురు రైతులు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. ఆ ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి కమర్షియల్ సైట్ నివాసయోగ్యమైనటువంటి సైట్ ఇది. ఈ సైట్లోనే 25,000 గజాలలో ప్రజెంట్ చంద్రబాబు నివాసానికి ఎంపిక చేసుకున్నట్టుగా చెబుతున్నారు. అందులో భాగంగానే స్థానిక రైతులు కూడా ఈ విషయంలో 25,000 గజాలకు సంబంధించినటువంటి స్థలం ఇది. ఈ స్థలంలోనే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు నివాసానికి సంబంధించినటువంటి నిర్మాణాలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చిన తర్వాత తాను సొంత ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణం చేస్తానని చెప్పి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగానే రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం కూడా కొనుగోలు చేశారు. వివిధ ప్రాంతాల్లో పరిశీలించిన తర్వాత వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి స్థలాన్ని ఎంపిక చేశారు. 25,000 చదరపు గజాలలో E6 రోడ్డుకు సంబంధించి ఆనుకొని ఈ స్థలం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు రైతుల పేరిట ఉండడంతో రిటర్నబుల్ ఫ్లాట్కి సంబంధించి ఇప్పటికే రైతులు డబ్బులు కూడా చెల్లించారు. దీనికి సంబంధించి 4 వైపులా కూడా ఈ స్థలానికి 4 వైపులు కూడా రోడ్డు నివాసం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వీటికి సంబంధించి గెజిటెడ్ అధికారులు ఎన్జిఓలకు సంబంధించినటువంటి నివాసాలకు సంబంధించినటువంటి బంగ్లాలు కూడా ఇక్కడే ఉన్నాయి. న్యాయమూర్తుల బంగ్లాలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ తాత్కాలిక హైకోర్టుకు సంబంధించి అదేవిధంగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించిన ఇతర భవనాలకు సంబంధించినటువంటి ఈ ఫ్లాట్లు కూడా 2 కిలోమీటర్ల పరిధిలోనే ఈ స్థలానికి ఉన్నాయి. దాదాపుగా 5 ఎకరాల్లో ఉన్న ఫ్లాట్ అంటే 25,000 చదరపు గజాలకు సంబంధించినటువంటి ఇది 5 ఎకరాల్లో ఉన్నటువంటి ఫ్లాట్. కొంతవరకు విస్తీర్ణంలోనే ఈ నిర్మాణం ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగిలిన స్థలం అంటే 25,000 చదరపు గజాల్లో 5 ఎకరాల్లో ప్లాట్లో ఇల్లు నిర్మాణం జరుగుతుంది. మిగిలినటువంటి స్థలాన్ని
ఉద్యానవనం, అదేవిధంగా రక్షణ సిబ్బందికి సంబంధించినటువంటి గదులు, వాహనాలకు సంబంధించినటువంటి గదులు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆయనకి సంబంధించి విజిటర్స్ కావచ్చు, దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులు కావచ్చు, పూర్తిగా అధికారిక నివాసం కూడా ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నివాసానికి సంబంధించినటువంటి కొనుగోలుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ సైట్కి సంబంధించినటువంటి ఏరియాలోనే మనం అమరావతి సచివాలయం కూడా మనకి కనుసూపు మేరలో కనిపిస్తుంది. ఒకవైపు హైకోర్టుని చూసాం, ఇంకోవైపు అమరావతి సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాలు పూర్తిగా కనుసూపు మేరలో కూడా కనిపిస్తున్నాయి. ఇది ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు. చంద్రబాబు నివాసం నుంచి సచివాలయానికి వెళ్ళాలన్నా, అమరావతికి వెళ్ళాలన్నా, ఇటు హైకోర్టుకి వెళ్ళాలన్నా, ఇటు కమర్షియల్ కాంప్లెక్సెస్కి సంబంధించి, విద్యా సంస్థలకు సంబంధించి నిర్మాణాలు, పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశం ఇదంతా కూడా చంద్రబాబు నివాసానికి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ స్థలాలకు సంబంధించినటువంటి అంశంలో సాయిల్ టెస్టులు కూడా పూర్తి చేసినట్టుగా అధికారుల నుంచి ప్రాథమికంగా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు ఒకసారి విభజన జరిగిన తర్వాత, అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత నుంచి కూడా మొదటి 5 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన ఇప్పటివరకు కూడా లింగంనేనికి సంబంధించినటువంటి అతిథి గృహాల్లోనే నివాసం ఉంటున్నారు. దానిపైన కూడా వివాదాస్పదం కావడం, కరకట్ట నివాసంకి సంబంధించినటువంటి అంశాలు కూడా కొంతవరకు వివాదాస్పదమైనాయి. అయితే ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించినంత వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫుల్ ప్లెడ్జ్గా పూర్తి స్థాయిలో సొంత నివాసానికి సంబంధించినటువంటి స్థల ఎంపిక దాదాపుగా పూర్తయిపోయినట్టుగా సమాచారం అందుతుంది. సో త్వరలోనే ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు కూడా స్టార్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. చంద్రబాబు ఆయన కుటుంబం పూర్తిగా తన సొంత నివాసాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి క్రమంలో సొంత ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి సన్నాహకాలు జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. సో త్వరలోనే ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో వెలగపూడి అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి పూర్తిగా అధికారిక సచివాలయం, అసెంబ్లీకి సంబంధించి, అదేవిధంగా హైకోర్టుకి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్గా పరిసర ప్రాంతాల్లో కీ పాయింట్గా ఉన్నటువంటి స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. ఇక త్వరలోనే చంద్రబాబు నూతన గృహం, సొంత స్థలం అమరావతి ప్రాంతంలో ఆయన నూతన గృహప్రవేశం కూడా, గృహానికి శంకుస్థాపన చేయటం, ఆ తర్వాత గృహప్రవేశం చేసేటువంటి ఘట్టం కూడా త్వరలో మనకి ఆవిష్కృతం కాబోతోంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.